నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తి నాయుడు గారితో బిజినెస్ షోకి స్వాగతం. నమస్తే మూర్తి నాయుడు గారు. మొత్తానికి నిన్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డులు బద్దలు కొట్టాయి. ఇప్పటికే 80,000 మార్క్ని సెన్సెక్స్ చేరుకుంటే తాజాగా నిఫ్టీ 24,400 మైల్ లైన్ని బ్రేక్ చేసింది. అండ్ ఇంటర్నేషనల్గా కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి ఇండికేషన్స్ అన్నీ. దాంతో ఇన్వెస్టర్స్ కొనుగోళ్లు చేపట్టారు. ఐటీ, ఆటో కంపెనీలు పరిగెట్టాయి. ఇది నిన్నటి పరిస్థితి. ఈరోజు ఎలా ఉండబోతోంది? కొంచెం ఏదైతే స్టేబుల్ గా మార్కెట్ ముందుకెళ్తుందో దాంట్లో మనకి నిన్న కూడా చెప్పుకున్న మార్కెట్ ఏదైతే కొంచెం పీక్ స్టేజ్ లో ఉన్నది కాబట్టి 24,000 ని బ్రేక్ చేస్తేనే మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ ఏదైతే 24,400 దగ్గర నుంచి కూడా మార్కెట్ కొంచెం నిన్నటి రోజున ఏదైతే మనకి ఇండికేషన్ చూపించిందో అది ఈ రోజున కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 24,100 బేస్ గా చేసుకుంటే 24,100 దగ్గర నుంచి కొంచెం కరెక్షన్ దిశగా ఒక రిట్రెస్మెంట్ లో భాగంగానే దీన్ని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్ లో ఏదైతే సెక్టార్ వైజ్ చూసుకుంటే ఏ సెక్టార్స్ లో మనకి ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి ఆటోమొబైల్ కానీ ఫార్మా కానీ ఈ సెక్టార్ లో మనకి రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా ఏదైతే మార్కెట్ లో ముందుకెళ్తున్నాయో ఆ స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే ఎటువంటి డోకా లేదని మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఎప్పటికప్పుడు సజెస్ట్ చేస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా ఏదైతే మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుందో దానికి సంబంధించినటువంటి స్టాక్స్ లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మనకి అదాని ఎంటర్ప్రైజెస్ లాంటి స్టాక్స్ కానీ అదేవిధంగా అదాని పోర్ట్స్ కానీ అదే అపోలో హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్స్ లో మనకి రికమెండ్ చేసుకుంటే దాంట్లో నిన్నటి రోజు ఏదైతే దివీస్ ల్యాబొరేటరీస్ కానీ సెప్లా కానీ ఇలాంటి ఫార్మా సంబంధించిన స్టాక్స్ అదేవిధంగా ఆటోమొబైల్ దానికి సంబంధించినటువంటి టాటా మోటార్స్ కానీ టీవీఎస్ మోటార్స్ కానీ బజాజ్ ఆటో కానీ అదేవిధంగా ఐషర్ మోటార్స్ కానీ వీటిలో మనకి మార్కెట్ లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు కూడా మనం అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువ అవుతుంది సార్. రైట్. అంటే సో సెక్టర్ వైజ్గా కూడా చూస్తే నిన్న ఐటీ బాగుంది, అలాగే మెటల్ అండ్ ఇన్ఫ్రాకి సంబంధించి కూడా బాగుంది. ఈరోజు ఒకసారి సెక్టర్ వైజ్ చూద్దాం సార్. ఈరోజు ఐటీతో స్టార్ట్ చేద్దాం. ఐటీ నిన్న అది కొంచెం కంటిన్యూ అయ్యి నిన్నంత పొటెన్షియల్ గా లేకపోయినా సరే ఈ రోజు కూడా ఓవరాల్ గా చూసుకుంటే పాజిటివ్ గానే ఉంది. ఏదైతే పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఏదైతే ఉందో అది 1.75% క్లోజ్ టు 2% మార్కెట్ ఉంది. అది ఎంఫసైజ్ కానీ విప్రో కానీ ఎల్టీఎం కానీ అదేవిధంగా ఇన్ఫోసిస్ కానీ టెక్ మహేంద్ర కానీ ఇవన్నీ కూడా మార్కెట్ అన్ని కూడా ఐటీ అంతా కూడా మనకి పాజిటివ్ గానే కనిపిస్తుంది సార్. ఐటీ ఈరోజు పాజిటివ్ గానే ఉంది. ఆటోమొబైల్ అండ్ ఏఐకి వచ్చేప్పటికి ఆటోమొబైల్ సెక్టర్ చూసుకున్నప్పటికీ ఆటోమొబైల్ కొంచెం ఏదైతే మార్కెట్ లో కొంచెం స్తబ్దంగానే ఉన్నది. ఏదైతే మార్కెట్ లో కొంచెం కరెక్షన్ ఏదైతే కంటిన్యూ అవుతుందో 24,000 కానీ బ్రేక్ చేసుకుని మార్కెట్ లో డౌన్ ట్రెండ్కి వస్తే ఇమీడియట్ గా ఏదైతే మారుతి కానీ భారత్ ఫోర్స్ కానీ అశోక్ లైలాండ్ కానీ ఇవి కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే స్లైట్లీ బుల్లిష్ లో మనకి టాటా మోటార్స్ కానీ బజాజ్ ఆటో కానీ ఐషర్ మోటార్స్ కానీ హీరో మోటార్స్ కానీ టీవీఎస్ మోటార్స్ కానీ ఇవన్నీ కూడా స్లైట్లీ బుల్లిష్ లో ఉన్నాయి. మార్కెట్ లో కండిషన్ బట్టి మార్కెట్ ఏదైనా సెకండ్ హాఫ్ లో ఏదైనా కరెక్షన్ జరిగితే దానికి తగ్గట్టుగా మూవ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. రైట్. ఇది ఆటోమొబైల్ సంబంధించి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సార్. బ్యాంకింగ్ దగ్గర పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొంచెం పాజిటివ్ గా ఉన్నప్పుడు కూడా ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో యూనియన్ బ్యాంకు అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ కొంచెం పాజిటివ్ గా ఉన్నప్పుడు కూడా ఏదైతే ఇండియన్ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా మైనస్ లో ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ లో అయితే నిన్నటి వరకు కూడా పాజిటివ్ ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ బంధన్ బ్యాంక్ కానీ కోటక్ బ్యాంక్ కానీ ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ తీసుకున్నాయి. ఇంక్లూడింగ్ యాక్సిస్ బ్యాంక్ తో సహా అన్ని కూడా మార్కెట్ లో ప్రైవేట్ బ్యాంక్స్ అయితే డౌన్ ట్రెండ్ ఉన్నాయి. బ్యాంకింగ్ తో పాటు ఫైనాన్షియల్ సెక్టర్ కూడా స్తబ్దంగా ఉన్నది. స్తబ్దంగా ఉండటమే కాకుండా ఏదైతే చాలా ఫైనాన్స్ కానీ అదే యాక్సిస్ బ్యాంక్ కానీ అదే బజాజ్ ఫైనాన్స్ కానీ ముత్తూట్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా మైనస్ లో ఉన్నాయి. కాబట్టి మార్కెట్ లో కొంచెం బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. కాబట్టి నిఫ్టీ కూడా సెకండ్ హాఫ్ లో కొంచెం మార్కెట్ కొంచెం 24,100 బ్రేక్ చేస్తే 24,000 అండ్ 24,000 బిలో వస్తే మాత్రం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది సార్. ఇలాంటి ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే సెకండ్ సెషన్ అయితే కానీ మనం చెప్పలేము. మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. అంటే ఆల్రెడీ డౌన్ ట్రెండ్ అంటే కొంచెం రిట్రెస్మెంట్ లో భాగమే. మార్కెట్ బాగా స్పీడ్ గా ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. మన 4వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఎక్కడా కూడా మార్కెట్ లో కొంచెం డివియేషన్ లేకుండా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడం జరిగింది. 24,270 or 280 అంటే క్లోజ్ టు 300 నడుస్తుంది. ఇది 24,100 ఇక్కడ నుంచి కానీ మార్కెట్ లో ఏదైనా ఒక బేరిస్ మార్కెట్ లో ఏదైనా ఒక రన్నింగ్ జరిగితే మాత్రం అక్కడి నుంచి మాత్రం మార్కెట్ లో టర్న్ తీసుకోవడానికి అయితే ఒక అవకాశం ఎక్కువగా ఉంది. దానికి తగ్గట్టుగానే మనకు మార్కెట్ లో దానికి తగ్గట్టుగా మనం ఏదైతే కాషియస్ గా మనం ముందుకెళ్తే ఆ విధంగా మనకి చేసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోనే ఉంటూ
ఇలాంటి కరెక్షన్ ఏదైనా వస్తే ఆ కరెక్షన్ తగ్గట్టుగానే మనం యాక్ట్ చేస్తే మార్కెట్ లో కొంచెం నష్టపోకుండా మంచి లాభాలు తీసుకుని బయటకు రావడానికి అవకాశం ఎక్కువ. ఫార్మా ఎలా ఉంది సార్ ఈరోజు? యా ఫార్మా చూసేటప్పటికి ఈ రోజు ఫార్మా స్లైట్లీ పాజిటివ్. యాక్చువల్గా ఏంటంటే రెడీ టు మూవ్ అన్న టైప్ లో మార్కెట్ ఏదైనా కండిషన్ ఏదైనా బాగోకపోతే డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. కానీ నిన్నటి రోజున ఏదైతే మనం చెప్పుకున్న జైడస్ లైఫ్ కానీ, ఏదైతే గ్లెన్మార్క్ కానీ, గ్రాన్యూల్స్ కానీ ఏదైతే ఉన్నాయో అదే విధంగా ఈ రోజు కూడా సిప్లా, దివిస్, అదేవిధంగా జైడస్ లైఫ్ మార్కెట్ లో మంచి టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా బయోకాన్ కానీ, సన్ ఫార్మా కానీ, అరబిందో ఫార్మా, లుపిన్, ఇప్కా ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా, లారస్ ల్యాబ్స్ ఎస్పెషల్లీ లారస్ ల్యాబ్స్ చాలా రోజుల తర్వాత మంచి బ్రేక్అవుట్ తీసుకుని ముందుకెళ్తుంది. ఫార్మా అయితే మాత్రం కొంచెం పాజిటివ్ గా ఉంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఏదైనా కరెక్షన్ జరిగితే తప్ప అదర్వైజ్ మాత్రం మంచి పాజిటివ్ మూమెంట్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. మెటల్ అండ్ ఇన్ఫ్రాకి వచ్చేప్పటికి సార్ ఏదైతే మెటల్ సెక్టర్ ఏదైతే ఉందో అది కొంచెం స్లైట్లీ ఇండక్షన్ పాయింట్ లో ఉన్నది. అంటే జేఎస్డబ్ల్యూ స్టీల్, హిండాల్కో లాంటి పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా టాటా స్టీల్ కానీ, హిందుస్థాన్ జింక్, అదేవిధంగా ఎన్ఎండిసి లాంటి, సెయిల్ లాంటి కొంచెం మైనస్ లో ఉండటం వల్ల మార్కెట్ లో కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ అయితే ఉంది. నిన్న మొన్న అయితే మనకి కొంచెం మొన్నటి అయితే కొంచెం పాజిటివ్ గానే ఒకే వన్ సైడ్ ఉండేది మార్కెట్. ఈ రోజు కొంచెం మిక్స్డ్ పెర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఈ రోజున మనకి ఏదైతే మనం సెక్టార్ వైజ్ చెప్పుకున్న మనం మొన్నటి రోజున ఏదైతే మనకు బడ్జెట్ రిజల్ట్ రోజున మనం ఏదైతే చెప్పుకున్నామో రైల్వే దానికి సంబంధించిన స్టాక్స్ లో చెప్పుకున్నామో, ఆ రైల్వే దానికి సంబంధించిన స్టాక్స్ లో ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి ఈ రోజున మార్కెట్ లో కొంచెం లీడ్ తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదే ఐఆర్ఎఫ్సి కానీ, ఆర్వీఎన్ఎల్ కానీ, ఈ రెండు కూడా రైల్వే దానికి సంబంధించిన స్టాక్స్ లో మార్కెట్ లో కొంచెం టేకాఫ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. ఎందుకంటే వీక్లీ బ్రేక్అవుట్ కూడా అవటం వల్ల మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పటికీ కూడా, నిఫ్టీ 80 పాయింట్స్ డౌన్ ఉన్నప్పుడు కూడా ఐఆర్ఎఫ్సి ఈ రోజున లీడ్ చేసి మార్కెట్ లో ఒక 3% మార్కెట్ లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తో ముందుకెళ్తుంది. ఈ విధంగా మనకి ఏదైతే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా, ఏ ట్రెండ్ నడిచినప్పుడు కూడా మార్కెట్ లో స్టాక్ ఏదైనా ఇండిపెండెంట్ క్యారెక్టర్ ఉంటాం కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మనకి ఎప్పటికీ కూడా డాకా ఉండదు, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా జైడస్ లైఫ్ ని మనం గత 4-5 డేస్ గా మనం చెప్తున్నాము. ఏదైతే మార్కెట్ లో 1000 రూపీస్ దగ్గర నుంచి టేకాఫ్ తీసుకుని ముందుకెళ్తే ఇప్పుడు 1059 రూపీస్ ట్రేడ్ అవుతుంది. మార్కెట్ ఈ టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి ఫార్మా దానికి సంబంధించిన దాంట్లో మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది. అదేవిధంగా నిన్నటి రోజున సిప్లా ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో అది మనం సిప్లాని మనం టేకాఫ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని చెప్పాం. ఏదైతే 1480 దగ్గర నుంచి టేకాఫ్ అయ్యి 1500 నడుస్తుంది. ఇక్కడ నుంచి ఒక 100 రూపీస్ పెరగడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి సిప్లా లాంటి స్టాక్స్ లో కూడా మనకి మార్కెట్ లో మంచి మూవ్మెంట్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ అలాగే ఆయిల్ అండ్ ఎనర్జీ సెక్టర్కి వచ్చేప్పటికండి ఎనర్జీ సెక్టర్ వచ్చేటప్పటికి ఏదైతే సెక్టార్ వైజ్ చూసుకున్నప్పుడు ఎనర్జీ మాత్రం ఈ రోజున మాత్రం కొంచెం ఈ రోజు అది కూడా ఏదైతే మనం ఇండక్షన్ పాయింట్ అని చెప్తున్నామో అదే విధంగా ఉంది. బట్ ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, రిలయన్స్, బీపీసీఎల్, ఐఓసీ మాత్రం పాజిటివ్ ఉన్నప్పుడు కూడా అదాని సోల్ లాంటిది, అదేవిధంగా కోల్ ఇండియా, టాటా పవర్ గ్రిడ్ ఇలాంటివి మాత్రం మైనస్ లో ఉన్నాయి. అంటే ఒక విధంగా ఇండక్షన్ పాయింట్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఏదైనా మార్కెట్ లో ఏదైనా సెకండ్ హాఫ్ లో ఏదైనా కరెక్షన్ జరిగితే మాత్రం ఇమీడియట్ గా కోల్ ఇండియా, పవర్, టాటా పవర్ రెండు కూడా కరెక్షన్ దశగా ఉండే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. రైట్. ఎఫ్ఎంసీజీ సార్? ఎఫ్ఎంసీజీ సెక్టర్ వచ్చేటప్పుడు కూడా ఇండక్షన్ పాయింట్ లో ఉంది. కొన్ని స్టాక్స్ కొంచెం పాజిటివ్ ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గా మాత్రం రేపు ఏదైనా కరెక్షన్ తీసుగా ఉంటే మాత్రం కొంచెం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సార్. సో ఓకే. సో ఇప్పటి వరకు ఇవి సెక్టర్ వైజ్ చూసాం. తర్వాత ఈరోజు రికమెండేషన్స్ కనుక చూస్తే ఒకసారి మనకి హెచ్సిఎల్ టెక్నాలజీస్ చెప్పారు, కోటక్ బ్యాంక్, అలా జైడస్ లైఫ్ ఇందాక కూడా మీరు ప్రస్తావన చేశారు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిన్న కూడా మీరు యూ మేడ్ ఎ మెన్షన్ అబౌట్ దట్, ఐసిఐసిఐ బ్యాంక్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ అదేవిధంగా జైడస్ లైఫ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాయి. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ మనకి ఏదైతే మార్కెట్ లో టేకప్ చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉందో, హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాంటి మంచి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి అలాంటి స్టాక్స్ లో కూడా మనకి రెగ్యులర్ గా అయినా సరే, లంసమ్ లో అయినా సరే ముందు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఏదైతే జైడస్ లైఫ్ చెప్పారు మీరు నిన్న కూడా చెప్పారు, కోటక్ బ్యాంక్ సార్. కోటక్ బ్యాంక్ ఏదైతే మనకి బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్న దాంట్లో మనకి కోటక్ బ్యాంక్ మనకి టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఇలాంటి బ్యాంక్స్ లో మనకి మార్కెట్ లో కరెక్షన్ వచ్చినప్పుడు ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, కోటక్ బ్యాంక్ కానీ వీటిలో మనకి దేంట్లో ఆపర్చునిటీ వచ్చినా సరే మనకు ఆపర్చునిటీ ఉపయోగించుకునే విధంగానే మనం ముందుకెళ్తే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి చెప్పారు సార్. ఐసిఐసిఐ బ్యాంకు లాస్ట్ కొద్ది రోజులుగా స్తబ్దంగా ఉన్నప్పుడు కూడాను నిన్న రోజున టేక్ఆఫ్ తీసుకుంది కాబట్టి దీంట్లో కూడా మనకు మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కానీ బ్యాంకింగ్ సెక్టర్ ఏదైతే కొంచెం డౌన్ ట్రెండ్ ఉందో ఇవాళ అదే డౌన్ ట్రెండ్ ఇది కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఈ రోజు కూడా ఇంట్రాడే లో కూడా మనకు స్టాక్ యాజ్ ఎన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ చెప్తున్నాం కాబట్టి మార్కెట్ లో కరెక్షన్ ఉన్నప్పుడు కూడా
ఇది 1220 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. అదేదో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో ఒక మూమెంట్ వస్తే మాత్రం ఇక్కడ నుంచి 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఇంట్రాడేలో 12.20 దగ్గర నుంచి 12.30 12.45 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కోటక్ బ్యాంక్ కూడా మార్కెట్ లో ఏదైతే దానికన్నా స్లైట్లీ బేరిష్ లో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మార్కెట్ లో ఏదైనా అప్ మూమెంట్ ఇస్తే మాత్రం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. రైట్. అండ్ సో ఈరోజు కనుక చూస్తే ఇప్పటివరకు ఉన్న పరిస్థితి ఇది. అండ్ టాక్ ఆఫ్ ద స్టాక్ ఏది మీరు సజెస్ట్ చేస్తారు ఈరోజు? టాక్ ఆఫ్ ద స్టాక్ మనం ఏదైతే భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BEL ఏదైతే మనకి డిఫెన్స్ సెక్టర్ దానికి సంబంధించినటువంటి స్పేస్ సంబంధించినటువంటి స్టాక్స్ లో మనకి ఏదైతే మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతుందో వీక్లీ బ్రేక్అవుట్ కూడా తీసుకుని ముందుకు వస్తుందో ఆ BEL భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ని మనకు మంచి ప్రైస్ లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ మోడల్లో కూడా మీరు కపుల్ ఆఫ్ మంత్స్ కానీ వెయిట్ చేయగలిగితే దాంట్లో మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BEL. ఇక క్వశ్చన్స్కి వచ్చేప్పటికీ ఈరోజు కూడా ఫార్మా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అడుగుతున్నారండి. వాస్తవంగా నిన్న ఇవాళ ఎందుకో ఎక్కువ క్వశ్చన్స్ వాటికి రిలేటెడ్గానే ఉన్నాయి. డాక్టర్ రెడ్డిస్ గురించి అడిగారు. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అని BEML ఈ స్టాక్ కూడా మార్కెట్ లో మంచి మూవ్మెంట్ అయితే వచ్చింది. అదేవిధంగా మనకి మన ఎలక్షన్ అప్పుడు రికమెండేషన్ చేసుకున్న స్టాక్స్ లో RVNL ఏదైతే రైల్వే సంబంధించి రైల్ వికాస్ నిగమం లిమిటెడ్ ఏదైతే మనం అప్పుడు 325-330 రూపీస్ మార్కెట్ లో కనిపిస్తున్నప్పుడు మనం ఎనీ టిప్ యూ క్యాన్ బై అని చెప్పాం. ఈ రోజున అదే 340-350 దగ్గర నుంచి ఈ రోజు 450 వరకు కూడా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. అదేవిధంగా డిఫెన్స్ దానికి సంబంధించిన దాంట్లో మేజ్డాక్ ఒకటి కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా లాస్ట్ 3 days నుంచి కూడా మార్కెట్ 2200 దగ్గర నుంచి ఈ రోజు 2800 వరకు కూడా మంచి ప్రాఫిట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ మార్కెట్ లో ముందుకెళ్తుంది. అదేవిధంగా ఇర్కాన్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఒకటి మనం చెప్పాము, అది ఆల్రెడీ అప్పటికే మనకి స్ప్లిట్ అయ్యి మనకి 220-230 నడుస్తున్నప్పుడు కూడా మనం ఎనీ టిప్ యూ కెన్ బై అన్నాం. ఈ రోజు 292 ఇట్స్ వెరీ క్లోజ్ టు 290-300 రూపీస్ కి ఇర్కాన్ మనకి టేక్ ఆఫ్ అయి ముందుకెళ్తుంది. యాక్చువల్ గా ఏదైతే మనం రికమెండ్ చేసుకున్నటువంటి సెక్టార్ వైజ్ ఉన్నాయో ఆ సెక్టార్ కి అనుబంధంగా కూడా మనం ఆటోమొబైల్ అండ్ ఫార్మా కూడా మనం రికమెండ్ చేసాము. ఏదైతే మనకి రైల్వేస్, డిఫెన్స్, అదేవిధంగా స్పేస్ టెక్నాలజీస్ దాంతో పాటుగా మనకి ఈ ఏదైతే మనకి ఆటోమొబైల్ సెక్టర్ అండ్ ఫార్మా సెక్టర్ కూడా మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెస్ గా ఉండే విధంగా చెప్పుకున్నాము. ఈ రోజున అదేవిధంగా మనకి రైల్ టెల్ కూడా మనకి టెలికాం దానికి సంబంధించిన దాంట్లో రైల్ టెల్ కూడా మనకి ఈజీగా మనకి ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అది మనం రికమెండ్ చేసిన 380 or 390 దగ్గర రికమెండ్ చేస్తే ఈ రోజు 500 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఇలా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మన రికమెండేషన్ చేసిన స్టాక్స్ లో వాళ్ళు మాక్సిమం మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్. ఇంకా అదే ఇందాక క్వశ్చన్స్ గురించి మాట్లాడుకున్నామండి. ఫార్మా గురించి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. సిప్లా గురించి, దివీస్ ల్యాబ్స్ గురించి. సిప్లా యాక్చువల్ గా లాస్ట్ కొద్ది రోజులుగా కొంచెం స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా సిప్లాలో మనకి ఏదైతే 1480 దగ్గర మనం రికమెండ్ చేసామని చెప్పాం నిన్న కూడా మనం, ఇది వెరీ షార్ట్లీ 1600 రూపీస్ వరకు దాటడానికి అవకాశం ఉంది. దీన్ని పొజిషనల్ గా ఉంచుకోగలిగితే మాత్రం మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైతే మనకి ఒక రిట్రెస్మెంట్ తీసుకున్న తర్వాత 1400 రూపీస్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. దాంతో పాటుగా మనకి దివీస్ ల్యాబొరేటరీస్ కూడా కొద్ది రోజులుగా స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా లాస్ట్ 2 weeks నుంచి కూడా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుంది. 3500 రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు 4600 రూపాయలు నడుస్తుంది. దీనికి ఒక 5600-6000 రూపాయల వరకు వెళ్ళడానికి బిగ్ స్కోప్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనం టొరంటో ఫార్మా కూడా చాలా రోజుల నుంచి మనం రికమెండ్ చేస్తాము. టొరంటో ఫార్మా గత లాస్ట్ 3 months గా చూసుకున్నట్లయితే మనకి 1900-2000 రూపీస్ దగ్గర మనం రికమెండ్ చేస్తాము. అక్కడ నుంచి ఈ రోజున 2900 క్లోజ్ టు 3000 రూపీస్ నడుస్తుంది. ఇలాంటి ఫార్మా సెక్టర్ దానికి సంబంధించిన ఆ టొరంటో ఫార్మా కానీ, దివీస్ ల్యాబొరేటరీస్ కానీ, సిప్లా కానీ, లుపిన్ కానీ, జైడస్ లైఫ్ కానీ ఇలాంటి స్టాక్స్ లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో దేంట్లో పెట్టుకున్నప్పటికీ కూడా లారస్ ల్యాబ్స్ కూడా మార్కెట్ లో రీసెంట్ గా మార్కెట్ చాలా రోజులుగా స్తబ్దంగా ఉన్నది, నిన్నటి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్నది. లారస్ ల్యాబ్ లో కూడా మనకి మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫార్మా సెక్టర్ ఎవర్ గ్రీన్ కాబట్టి దాంట్లో ఉన్న ఫ్రంట్ లైన్ స్టాక్స్ వరకు మనం చెప్పుకున్న స్టాక్స్ లో మీరు లంసమ్ లో పెట్టుకున్న, సిప్ మోడల్ లో పెట్టుకున్న మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. సన్ ఫార్మా గురించి కూడా అడుగుతున్నారండి. సన్ ఫార్మా ఈ రోజున 1567 రూపీస్ నడుస్తుంది. గత 2 months బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి ఇదైతే 1000 రూపీస్ 1050 రూపీస్ లో నడిచింది. దాన్ని అప్పుడు మనం రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ లోను అక్కడ నుంచి ఈ రోజున 1579 రూపీస్ అదే క్లోజ్ టు 1700 కూడా నడుస్తుంది. మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఫార్మా కంపెనీలో అన్నట్లున్న అన్ని కంపెనీస్ కన్నా కూడా సన్ ఫార్మా యొక్క క్యాపిటలైజేషన్ ఎక్కువ, దాని యొక్క బిజినెస్ మోడల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ కంపెనీ అంటే ప్రాఫిట్స్ కొంచెం స్లోగా ఉన్నప్పుడు కూడా, మూవ్మెంట్ కొంచెం స్లోగా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా అయితే మాత్రం మనకి ఎటువంటి నష్టం లేకుండా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్ మనం సన్ ఫార్మాగా మనం తీసుకోవచ్చు సార్. ఇక ఎనర్జీ సెక్టర్కి వచ్చేప్పటికి ఇందాక కూడా మీరు ప్రస్తావన చేశారు, దానికి సంబంధించిన ప్రశ్న ఉందండి. ONGC
ఒకటి అడుగుతున్నారండి, అలాగే రిలయన్స్ దీని గురించి కూడా అడుగుతున్నారండి. రిలయన్స్ ఈ రోజు కూడా మంచి మూమెంట్ లో ఉన్నది, మంచి రేంజ్ లో ఉన్నది. మార్కెట్ ఒక 100 పాయింట్ కరెక్షన్ జరిగినప్పుడు కూడా రిలయన్స్ మాత్రం మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది, మంచి వీక్లీ బ్రేక్అవుట్ తో కూడా నడుస్తుంది. అదేవిధంగా ఓఎన్జీసీ చాలా రోజుల నుంచి, ఒక నెల రోజుల నుంచి 250 దగ్గర 260 దగ్గర స్టేబుల్ గా ఉండిపోయిన స్టాక్ ఈ రోజు 280 రూపీస్ టేక్ ఆఫ్ అవుతుంది. మార్కెట్ లో ఓఎన్జీసీలో కూడా ఏదైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని కూడా లాస్ట్ 1 year గా కూడా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. మనం ఇది 126 రూపీస్ దగ్గర మనం ఇది రికమెండ్ చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు 280 రూపీస్ నడుస్తుంది. ఇక్కడ కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ అనే చెప్తున్నాము. మార్కెట్ లో ఎనర్జీ సెక్టర్ లో మనం చెప్పుకున్నట్టయితే ఓఎన్జీసీ కానీ, అదేవిధంగా ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, బీపీసీఎల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ, లేకపోతే ఇది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, దీనికి సంబంధించిన ఎనర్జీ సంబంధించిన స్టాక్స్ ఏది తీసుకున్నప్పుడు కూడా మార్కెట్ లో మంచి పెర్ఫార్మెన్స్ అయితే చూపించింది గత లాస్ట్ 1 year గా. రైట్, ఎన్టీపీసీ ఒకటి అడుగుతున్నారండి, అలాగే బీపీసీఎల్ మీరు ఈ మేడ్ మెన్షన్ అబౌట్ దట్, ఎన్టీపీసీ గురించి అడుగుతున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐటీకి వచ్చేప్పటికి విప్రో గురించి అడుగుతున్నారండి. విప్రో ఆల్రెడీ మనకి ఈ రోజు కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గానే ఉంది కాబట్టి విప్రో లాంటి స్టాక్స్ లో మనకి ఇబ్బంది లేదు. విప్రో కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ నామినల్ ఉన్నప్పుడు కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా మీరు ఇందాక అడుగుతున్నటువంటి ఎన్టీపీసీ కూడా ఎనర్జీ సెక్టర్ లోకి వస్తుంది. ఎనర్జీ సెక్టర్ లో ఉన్న దాంట్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టాక్స్ లో ఎన్టీపీసీ కూడా తీసుకోవచ్చు. ఈ రోజు కూడా మార్కెట్ లో ఇంత పడినప్పుడు కూడా స్తబ్దంగా స్టేబుల్ గా ఉన్నది. గత 2 weeks గా మాత్రం 370 రూపీస్ 375 రూపీస్ ఈ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. అయినప్పటికీ ఈ రోజు కూడా కన్సాలిడేషన్ అయ్యి ఉన్నది. మార్కెట్ కానీ ఏదైనా మూమెంట్ తీసుకుంటే మాత్రం మంచి మూమెంట్ రావడానికి అయితే అవకాశం అయితే ఎక్కువ ఉంది. రైట్, ఇంకా ఆటోమొబైల్కి వచ్చేప్పటికండి ఐషర్ మోటార్స్ అండ్ అలాగే హీరో మోటార్ కార్పొరేషన్, ఈ రెండింటి గురించి యాక్చువల్ గా ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్, 2 wheeler లో హీరో మోటార్స్ అండ్ టీవీఎస్ మోటార్స్, అదేవిధంగా 3 wheeler లో బజాజ్ ఆటో, అదేవిధంగా ఐషర్ మోటార్స్ లో ఎన్ఫీల్డ్ ఏదైతే ఎలక్ట్రికల్ మోడల్ వచ్చినప్పటి నుంచి కూడా మంచి మూవ్మెంట్ రావడం అనేది గత కపుల్ ఆఫ్ ఇయర్స్ గా మనం చూస్తున్నాము. అదేవిధంగా 4 wheeler సెక్టర్ సంబంధించిన దాంట్లో కూడా ఐషర్ లో మంచి మూవ్మెంట్ అయితే వచ్చింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేటప్పటికి మనం వలక్ట్రా లాంటి దాన్ని కూడా మనం కన్సిడరేషన్ లో తీసుకోవాలి. వలక్ట్రా, అదేవిధంగా అశోక్ లైలాండ్ ఇలాంటి స్టాక్స్ లో కూడా మార్కెట్ లో అయితే మంచి మూవ్మెంట్ అయితే వచ్చి, ఆటోమొబైల్ సెక్టర్ అయితే మాత్రం ఎవరికైతే ఫార్మా అండ్ ఆటోమొబైల్ మనం ఫస్ట్ నుంచి కూడా మనం కొంచెం స్ట్రెస్ చేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సెక్టర్ లో కూడా మనకి మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది సార్. అండ్ అలాగే టెక్ మహీంద్రా అండ్ ఇన్ఫీ వీటి గురించి కూడా అడుగుతున్నారు. టెక్ మహీంద్రా ఐటీ సెక్టర్ నిన్న చాలా పాజిటివ్ గా ఉన్నది. ఈ రోజు కూడా మనకి మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా కనిపిస్తున్నటువంటి టెక్ మహీంద్రా కానీ, అదేవిధంగా ఇన్ఫోసిస్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో మంచి టేక్అప్ తీసుకుని ముందుకెళ్తే ఈ రోజు కూడా మార్కెట్ ఇంత డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా స్లైట్లీ పాజిటివ్ తోనే ఏదైతే మనకి 1460 దగ్గర నుంచి కూడా ఇన్ఫోసిస్ మనకి మంచి బ్రేక్అవుట్ వచ్చింది. అక్కడ నుంచి ఇప్పుడు 1650 60 200 పాయింట్స్ విత్ కపుల్ ఆఫ్ వీక్స్ లో మనకి మార్కెట్ లో ముందుకెళ్లాలని చూసాం. అదేవిధంగా టెక్ మహీంద్రా మీరు అడిగినట్టుగా టెక్ మహీంద్రా కూడా 1460 రూపీస్ లో ఉన్నది. ఇప్పుడు ఇది కూడా మనకి 1260 దగ్గర నుంచి మనకి టేక్అప్ అవుతున్నప్పుడు 200 పాయింట్స్ ఒక 3 weeks లో మనకి మార్కెట్ లో మూవ్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ కొంచెం టెక్ మహీంద్రా కొంచెం స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, మార్కెట్ లో ముందుకెళ్తుంది. ఈ రోజున ఎస్పెషల్లీ ఈ రోజు మనకి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఫార్మా సెక్టర్ లో సిప్లా, దివిస్ లాబొరేటరీస్, ఎనర్జీ సెక్టర్ వచ్చేప్పటికి ఓఎన్జీసీ, బీపీసీఎల్, అదేవిధంగా మెటల్ సెక్టర్ వచ్చేప్పటికి జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటిది తీసుకోవచ్చు. అదే ఎనర్జీ సెక్టర్ లో రిలయన్స్ కూడా మనకి మార్కెట్ లో ఈ రోజు కొంచెం మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. కానీ సెకండ్ హాఫ్ క్లియర్ చేస్తే తప్ప మనకి మార్కెట్ లో ఈ డౌన్ ట్రెండ్ ఉన్నది కంటిన్యూ చేస్తా, లేకపోతే ఏదైనా కొంచెం పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉందా అని యాక్చువల్ గా మనం మొదలు పెట్టినప్పుడు ఒక 40 to 50 పాయింట్స్ మైనస్ లో ఉన్నది. ఇప్పుడు 120 పాయింట్స్ నిఫ్టీ మైనస్ లోకి వెళ్ళింది. మనం అనుకున్నట్టుగానే మనకి నిఫ్టీ కొంచెం మూమెంట్ అయితే మైనస్ లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అనుకున్నాం. అదేవిధంగా మార్కెట్ లో 24,100 బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ లో ఏదైతే 200 బ్రేక్ చేసే దశగా ఉంది. స్పాట్ అయితే 100, మన ఫ్యూచర్ అయితే 200 బ్రేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 24,000 ఈ రోజు ఫ్రైడే కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి సెకండ్ హాఫ్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కొంచెం స్పీడ్ గా జరిగితే మార్కెట్ అయితే 100 పాయింట్ కరెక్షన్ జరగడానికి అయితే అవకాశం ఉంది. దీనికి మనం అంత కంగారు పడిపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మాత్రం ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మళ్ళీ ఒకవేళ ఏదైనా భారీగా కరెక్షన్ ఏదైనా జరిగితే 24,000 ఒక 1000 పాయింట్లు కానీ ఏదైనా కరెక్షన్ జరిగితే నెక్స్ట్ వీక్ మనకి ఇట్స్ వండర్ఫుల్ గోల్డెన్ ఆపర్చునిటీగా మన ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మరింత అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా చూస్తూ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి మంచి అవకాశంగా మనం తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.